మాఘమాసంలో వచ్చే పూర్ణిమను మహామాఘం అని పిలుస్తారు. ఈ మాసంలో నదీ స్నానాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. మాఘమాసం ప్రారంభం రోజున సముద్ర స్నానం చేయడం మంచిది అని అంటారు. మాఘం అనే పదం అఘము అనే పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో అఘము అంటే పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థం ఉంది. పాపాలను నశింపజేసే మాసం కనుకనే మాఘమాసానికి అంతటి విశిష్టత ఉంది. మాధవుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు. ఇక ఈ మాసంలోనే సర్వదేవతలకు పూజలు వ్రతాలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే కుంభమేళా కూడా జరుగుతుంది. ఈ మాసంలో వీలైనంత వరకు నది, చెరువు, కొలను, బావి వద్ద స్నానాలు చేయాలని, ఇలా చేయడం వలన ప్రయాగలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. సూర్యుడు ఉదయించేలోగానే నదీ స్నానం పూర్తి చేయాలని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘమాసంలో పూజలు వ్రతాలతో పాటు దాన ధర్మాలు చేయడం వలన కూడా మోక్షాన్ని పొందొచ్చని అంటారు.